మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం దేవుని గుట్ట తండాకు ఇటీవల వేసిన నాసిరకం రోడ్డు పనులపై అధికారులు స్పందించారు. టీ న్యూస్ లో ప్రసారమైన ప్రత్యేక కథనంతో రంగంలోకి దిగారు. ట్రాక్టర్ డోజర్తో రోడ్డు మొత్తాన్ని తవ్వించేశారు. రోడ్డు వేసిన కాంట్రాక్టర్ను రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగిస్తామని అధికారులు తండావాసులకు మాటిచ్చారు. అయితే నాణ్యమైన రోడ్డు వేయిస్తామని తెలిపారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. ఇటువైతే నాసిరకం పనులపై అయితే టీ న్యూస్ కథనంతో స్పందించారు అధికారులు అన్నట్టు తెలుస్తోంది. సో వాట్స్ ద అప్డేట్స్? సంజన, మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం దేవునిగుట్ట తండాకు కిలోమీటర్ రోడ్డు నిర్మాణం చేశారు. ₹1 కోటి చేపట్టినటువంటి ఈ రోడ్డు నిర్మాణాన్ని అత్యంత నాసిరకంగా వేయడం పట్ల టీ న్యూస్ లో వరుస కథనాలను ప్రసారం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తాండావాసులు కూడా ఈ రోడ్డు పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ను కూడా నిలదీశారు. నిలదీసినటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి తాండావాసులంతా కూడా చేతితో ఆ రోడ్డును పీక్తే బీటీ అంతా కూడా పెచ్చులుగా ఊడి వస్తున్నటువంటి వీడియోలన్నీ వరుసగా కథనాలను టీ న్యూస్ ప్రసారం చేయడం జరిగింది. దీంతో స్పందించినటువంటి అధికారులు ఇవాళ రోడ్డుని తొలగించారు. తిరిగి బీటీ రోడ్డును వేసేటటువంటి ఉద్దేశంతో డోజర్ తోటి వేసినటువంటి బీటీ రోడ్డు అంతా కూడా పూర్తిగా తొలగించి కొత్త రోడ్డును వేయనున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా రోడ్లు వేయడం మొదటిసారి. అక్కడ అత్యంత నాసిరకమైనటువంటి మెటీరియల్ తోటి అడ్డుకున్నారు. కాంట్రాక్టర్ ను నిలదీశారు. ఈ రకంగా రోడ్డు వేస్తే వారం రోజులు కూడా రోడ్డు రాదని, పూర్తిగా దెబ్బతింటుందని అక్కడ తాండావాసులు రోడ్డు వేయడాన్ని అడ్డుకున్నారు. 4 రోజుల క్రితం ఈ వార్తను టీ న్యూస్ ప్రసారం చేసింది. అధికారులను కూడా ఫోన్ లో సంప్రదించినటువంటి సందర్భంలో కూడా అత్యంత నాసిరకంగా రోడ్డును వేయడము, నాణ్యత లేకుండా రోడ్డును వేయడం పట్ల కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో స్పందించినటువంటి అధికారులు ఇవాళ వేసినటువంటి బీటీ రోడ్డును పూర్తిగా తొలగించారు. రేపు ఎల్లుండి కొత్త రోడ్డును నిర్మాణం చేయనున్నారు. టీ న్యూస్ కథనాల పట్ల అధికారులు స్పందించడం పట్ల దేవునిగుట్ట తాండావాసులంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి టీ న్యూస్ వెళ్ళినటువంటి సందర్భంలో కూడా తాండావాసులు మాకు కొత్త రోడ్డు నిర్మాణం వచ్చేలా చేయండి, ఈ కథనాలన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూపించండి. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లకు అలవాటు పడ్డటువంటి అధికారులు పర్యవేక్షణ లోపంతో నాణ్యత లేకుండా రోడ్డు నిర్మాణం చేశారని, ఈ రకంగా రోడ్డు వేయడం పట్ల తాండావాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా అధికారులు రోడ్డును పూర్తిగా తొలగించారు. కొత్త రోడ్డును రేపటి నుంచి వేయనున్నారు. సంజన. ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.